బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని గురు నవోదయ కోచింగ్ సెంటర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్లో ఉంటూ చదువుకుంటున్న 12ఏళ్ల విద్యార్థి నిశాంత్ 3వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకెళ్లాలని తండ్రిని కోరగా చదువు కోసం అక్కడే ఉండాలని చెప్పి వెళ్లిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇక తీవ్రంగా గాయపడిన బాలుడిని ముందుగా స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో పాపికొండల యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విఆర్పురం మండలం పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమైంది. గత వారం రోజులుగా భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు. యాత్ర పునఃప్రారంభం కావడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాపికొండల అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలు ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పురాతన దేవాలయాల పునర్నిర్మాణాన్ని తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. చేజర్ల మండలంలోని 3 ఆలయాలను సుమారు 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల పునర్నిర్మాణంతో పాటు 62 ఆలయాల్లో నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 750 కోట్లతో 5000 భజన మందిరాలు నిర్మిస్తున్నట్లు అన్నారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. చేజర్ల మండలంలోనే కానీ చూస్తే 6 ప్రధాన దేవాలయాలకి 7,15,00,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు అప్పగించామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇవాళ ఈ 3 మిగిలినవి కూడా ఉన్నాయి. సమయం చాలక వెళ్ళలేదు, పనులు మొదలు పెట్టమని చెప్పాను. మరో 7 ఆలయాలకి ఒక్కొక్క ఆలయానికి రిపేర్కి 5 లక్షలు కావాలంటే ఈ 5 లక్షల రూపాయలు ఇచ్చి 35 లక్షల రూపాయలతో 7 ఆలయాల రిపేర్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. శ్రీవాణి ఆలయాలు మన చేజర్ల మండలంలో 14 ఆలయాలు మంజూరు చేస్తే 5,40,00,000 రూపాయలు దానికి ఇచ్చి శ్రీవాణి ఆలయాలని మొదలు పెట్టమన్నారు. ఇదంతా చేజర్ల మండలానికి, ఆత్మకూరు నియోజకవర్గానికి కాదు. ఇది మొత్తం మీద దేవాదాయ శాఖ నుంచి 12,90,00,000 రూపాయలు చేజర్ల మండలానికి మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాల ప్రక్రియ, అలాగే దీనికి అవసరమైనటువంటి శ్రీవాణి ఆలయాలు ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. ధూపదీప నైవేద్యాలు ఎక్కడైతే దీపం పెట్టే దిక్కులేని ఆలయాలు ఉన్నాయన్నారో ఆ ఆలయాలకి 21 ఆలయాలకి 10,000 లెక్కన ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎండ్రిన్ తాగి బావిలో దూకిన
నిరుద్యోగులను అవమానించేలా మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలు ఉంటే కేవలం 5,000 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన ఆయన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను రోడ్డు మీద పడేసిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా నిలబడి వారి హక్కులు సాధించే వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సంచలనం రేపిన చోరీ ఘటన వెలుగులోకి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో ఉన్న బ్యాంక్ అటెండర్ నారాయణ నివాసంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నారాయణ కుటుంబం సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న సుమారు 50,000 నగదును అపహరించి పరారయ్యారు. బ్యాంక్ ఆవరణలోని అది అత్యంత భద్రత ఉండాల్సిన ప్రదేశంలో చోరీ జరగడంతో స్థానికులు బ్యాంక్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్వార్టర్స్ బ్యాక్ సైడ్ ఉంటున్నాను. నిన్న శనివారం నైట్ మేము పక్కన రూమ్లో పనుకున్నాము. మా ఉండే రూమ్లో బీగాలు తీసేసి 50,000 వరకు డబ్బులు నగిలిపోయింది. బ్యాంక్ ఆవరణంలోనే క్వార్టర్స్ బ్యాక్ సైడ్ ఉంటున్నాను. నిన్న శనివారం నైట్ మేము పక్కన రూమ్లో పనుకున్నాము. మా ఉండే రూమ్లో బీగాలు తీసేసి మేడిగడ్డ బ్యారేజ్ అంశంపై మంత్రి సీతక్క బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరంగా కాకుండా బీఆర్ఎస్ అవినీతికి ప్రతీకగా మారిందని ఆరోపించిన మంత్రి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, పంపులు మునిగిపోవడం, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా కావడం బీఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలకు నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్లో నీటిని నిల్వ చేయొద్దని, కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు సూచించారని గుర్తు చేశారు. అయినప్పటికీ కేటీఆర్, కేసీఆర్లు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ ఒక మాట, కేసీఆర్ మరో మాట మాట్లాడుతున్నారని, నిజంగా తమ వాదనపై నమ్మకం ఉంటే ఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎదుట నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజల భద్రత, ప్రాణాల పరిరక్షకే తమకు ప్రాధాన్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిపుణులు చెప్పింది మేము ఫాలో అవుతున్నాం. ఇది ఫాలో కాకుండా మీరు ఎంతసేపు మీ రాజకీయ ప్రయోజనం, మేము ఏదో కట్టినాము దాన్ని ఎవరో వాడతలేరు అనే ఒక దాన్ని చూపే కార్యక్రమమే వాళ్ళు చేయడం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. వాస్తవానికి మీరు నీళ్ళు ఎత్తిపోయండి అని అంటున్నారు. అది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉందని సందర్భంగా కేటీఆర్ గారికి తెలియజేస్తున్నా. 10 ఏళ్ళు మీరు నిర్లక్ష్యం చేసి అన్ని వర్గాలను ఈరోజు వెంటనే ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుంది. కానీ ఇవాళ మీరు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్ష నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదవుల కేటాయింపులో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే మందుల సామేలుపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే గాంధీ భవన్, ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కారణంగా సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎవరిని సీనియర్లను కానీ, పార్టీ పెద్దలను కానీ, ముఖ్యులను కానీ, మండలానికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి ఎవరితోనూ కూడా సంప్రదించకుండా కేవలం తన అనుచరులకు పార్టీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీ నియమావళి ప్రకారం కనీసం 3 సంవత్సరాలకు పైబడి పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తులకే నియమించాలనేటువంటి ఏఐసిసి ఆదేశాలకు వ్యతిరేకంగా 2023 శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమందికి మరియు అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని, సభ్యత్వం లేని వ్యక్తులను కూడా
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న నిఖార్సైన స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మనోవేదనకు చెందిండ్రు. ఈ రోజు మేము ముఖ్య కార్యకర్తల సమావేశం దాదాపు 1000 మందితోనే ఈ రోజు జరుపుకున్నాం. దాని ప్రకారంగా మేము రేపు సిద్దిపేటలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. మృతదేహానికి అంత్యక్రియలు చేయనివ్వకుండా కుల పెద్దలు అడ్డుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్మశాన వాటిక గేట్లకు తాళాలు వేసి వెళ్లిపోయారని వారు వాపోయారు. దీంతో రోడ్డుపైన మృతదేహంతో కుటుంబం నిరీక్షించాల్సి వచ్చింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దౌర్జన్యం చేస్తారు సార్, దౌర్జన్యం చేస్తారు. చంపుతాము దౌర్జన్యం చేస్తారు సార్, దౌర్జన్యం చేస్తారు. చంపుతాము ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి సత్తుపల్లిలో జేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అవుట్డోర్ స్టేడియం, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రాంగణంలో అవుట్డోర్ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 2 కోట్లతో ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల గుమ్మానికి చేరుస్తుందని అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి 2 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల మేర ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రైతు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని వివరించారు. రాబోయే నెలల్లో రాష్ట్ర గ్రామాల్లో భూ సర్వేలు నిర్వహించి అర్హులైన వారికే టైటిల్ పాస్ బుక్స్ అందజేస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా జారీ చేసిన పాస్ బుక్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి కొనసాగుతుందనే విశ్వాసాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు. 2000 అన్నది నా ఒక్క నియోజకవర్గానికో అక్క నియోజకవర్గానికో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా అదే 2000 ఇస్తున్నాము. ఎవరు అభద్రతకు లోనవసరం లేదు. మళ్ళీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతాం. రైతన్నలకు సంఖ్యలు వేయించిన నాయకులు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని పొద్దున లెగిసింది లగాయితూ ఒంటి నిండా విషయాన్ని చెబుతూ ఎలా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం 2000 అన్నది నా ఒక్క నియోజకవర్గానికో అక్క నియోజకవర్గానికో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా అదే 2000 ఇస్తున్నాము. ఎవరు అభద్రతకు లోనవసరం లేదు. మళ్ళీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి